అంబేద్కర్ జై భీమ్ మాల మహానాడు సొసైటీ వారికి మనం పొద్దునే లేచేటప్పుడు నిద్రలోంచి లేచేటప్పుడు దేవుణ్ణో తల్లిదండ్రులను ఎవరినో స్మరించుకుని లేచి ఆ రోజంతా మంచిగా ఉండాలని కోరుకుంటాం. అట్లాగే ఎక్కడైతే అంబేద్కర్ గారు కనబడతారో ఆ ప్రాంతానికి అంతా మంచి జరుగుతుంది, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. అటువంటి మంచి కార్యక్రమానికి మరి ఇక్కడ జై భీమ్ మాల మహానాడు కమిటీ సభ్యులందరూ అడగగానే మరి వెంటనే ఈ కార్యక్రమానికి పూనుకొని మన మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విగ్రహాన్ని కానీ అది కార్యక్రమానికి కానీ మొత్తం తన భుజాల మీద వేసుకుని చేయడం నిజంగా చాలా సంతోషదాయకం. ఇటువంటి పనులు నేను విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 22 డివిజన్లు కూడా చూశాను గత 4.5 ఏళ్ళ నుంచి. అనేక మంచి పనులు, ఎవరు ఊహించలేనటువంటి పనులు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేశారు. అట్లాగే మరి గత దాదాపు ఆల్మోస్ట్ 2.5 years నుంచి కూడా మరి మేయర్ గారు కూడా విజయవాడ వెస్ట్లో ఉంటాం, అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవటం ఈ మధ్యకాలంలో చూసాం. మన ఈ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అతి పెద్దదైనటువంటి మరి సామాజిక న్యాయ శిల్పాన్ని ఎక్కడా లేదు దేశంలో. నేను యాజ్ ఎంపీగా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు తిరిగాను. ఎక్కడా లేనటువంటి విగ్రహాన్ని ఈ రాష్ట్ర నడిబొట్టులో విజయవాడ నడిబొట్టులో మరి ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క బ్రెయిన్ చైల్డ్ అంటే ఆలోచనలకి నిజరూపం ఆ విగ్రహం ఆయన తీసుకొచ్చి మరి ఇక్కడ ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని ఆయన నెలకొల్పటం. ఎక్కడో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో చేలలో అందరికీ దూరంగా పెడతా ఉంటున్నారు ఆయన అంబేద్కర్ గారిని. అటువంటి విగ్రహాన్ని రాష్ట్ర నడిబొట్టు అయినటువంటి విజయవాడ నడిబొట్టులో పెట్టి మరి ఒక పుణ్యకార్యాన్ని చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మహానుభావుడు మరి ఈరోజు పేద వర్గాల కోసం ఆయన ఇప్పటి వరకు 2.5 లక్షల 2,50,000 కోట్ల రూపాయలు ఈ 4.5 ఏళ్ల పైన, ఇంకా 4 నెలలు పెండింగ్ ఉంది. ఇంకా 4 నెలల్లో కూడా ఇంకా కొంత మరి పేదవారి ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏమైనా తీసుకున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. కాబట్టి పేదలు బాగుండాలి, పేదల జీవితాలు బాగుండాలి, పేదల పిల్లలు తన పిల్లలతో సమానంగా చదువుకోవాలి, పేదల ఆరోగ్యం బాగుండాలి, పేదలు సంతోషంగా ఉండాలని ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి నిజమైనటువంటి అంబేద్కర్ అయితే ఎవరు ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కమిటీ సభ్యులకి అట్లాగే ఈ కార్యక్రమానికి మరి పూనుకుని మొత్తం తన భుజాల మీద వేసుకుని చేసినటువంటి మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మేయర్ గారికి, మన ఆసిఫ్ భాయ్కి అందరికీ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి వ్యక్తులకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.